శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతాశాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం అంటారు. జ్ఞానము అంటే పరోక్ష జ్ఞానము, వ్యావహారిక జ్ఞానము, అపరా ప్రకృతి యొక్క జ్ఞానము, ద్వైత జ్ఞానము అంటారు. విజ్ఞానము అంటే అపరోక్షతయ జ్ఞానము, అంటే మనకి ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మధ్యలో లేకుండా మన యొక్క స్వ అనుభూతి, ఆ జ్ఞానమే ఆత్మజ్ఞానము అంటారు. విజ్ఞానం అంటే ఇక్కడ ఆత్మజ్ఞానము. అది మన ఆత్మ పరతత్వము, ఈశ్వర పరతత్వము ఒక్కటే అయినటువంటి పరాప్రకృతి జ్ఞానము లేదా అద్వైత జ్ఞానము, ఆత్మజ్ఞానము లేదా బ్రహ్మజ్ఞానము అంటారు. అందువలనే ఈ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పటి వరకు మనము 14వ శ్లోకం చూస్తున్నాము. ఎందుకంటే బాహ్య ప్రపంచము అవంతా కూడా ఈశ్వరుని యొక్క అపర, అంటే తన యొక్క కింది స్థాయి స్వరూపం అని చెప్పారు. పర అంటే ఉన్నత స్థాయి స్వరూపం అని చెప్పారు. లోపల బయట అంతా నేనే వ్యాపించి ఉన్నాను అని కూడా చెప్పారు. ఎలా చెప్పారంటే అంతర్యామి వలె వ్యాపించి ఉన్నాను అన్నారు. యాక్చువల్గా భగవాన్ శ్రీకృష్ణ ఏదైతే మనకు చెప్తున్నారో వీటన్నింటికి మూలం ఉపనిషత్తులు. ఎందుకంటే ఆ ఉపనిషత్తులన్నింటినీ ఒక గోవుగా ఉపమానం చేసుకొని అర్జునుని దూడగా చేసుకొని ఆ గీత అమృతం మనకి పంచిపెడుతున్నారు. ఎవరు? గోపాలనందనులు. వారు అత్యంత నిపుణులు అన్నమాట ఆ యొక్క అమృతత్వాన్ని వెతకడంలో. కానీ అందరికీ అమృతత్వం వీలు పడదు. ఎందుకు? దానికి వివేకమైనటువంటి సూక్ష్మ బుద్ధి, వైరాగ్యం కలిగి ఉండాలి. ఈశ్వరునిపై అచంచలమైనటువంటి అనన్య భక్తి కలిగి ఉంటేనే ఆ అమృతత్వాన్ని తాగగలరు. ఇంతకీ ఉపనిషత్తుల్లో ఏ సారాన్ని గీతలు ఎలా చెప్తున్నారు అంటే, ఉద్దాలక అనే ఒక ఋషి యాజ్ఞవల్కి ప్రశ్నిస్తారు. ఏంటంటే, ఈ మొత్తము సృష్టి అండపిండ బ్రహ్మాండం అంతా స్థూలము సూక్ష్మము దేని ఆధీనములో ఉన్నాయి, దేని ద్వారా నియంత్రించబడుతున్నాయి అని అడిగారు. అయితే యాజ్ఞవల్కి ఏమన్నారంటే అంతర్యామి అని చెప్పారు.
మరి అంతర్యామి అంటే ఏమిటి అని అడిగారు. యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరః యం పృథివీ న వేద యస్య పృథివీ శరీరం యః పృథివీం అంతరో యమయతి ఏషతే ఆత్మ అంతర్యామి అమృతః అని చెప్పారు. యాజ్ఞవల్క్య మహర్షి అలా డెఫినేషన్ ఇచ్చారు. అంటే ఏంటంటే యహ ఆ అంతర్యామి పృథివ్యాం తిష్టన్ భూమి అందే ఉంటుంది. పృథివ్యా అంతరః భూమి యొక్క సారముగా ఉంటుంది, తత్వంగా ఉంటుంది. కానీ అంతర్యామిని భూమి తెలుసుకోలేదు. ఎందుకంటే అంతర్యామి శరీరం ఏంటి? భూమియే అంతర్యామికి శరీరంగా ఉంటుంది. మరి భూమి లోపల ఉంటూ భూమినే నియంత్రిస్తుంది. దానినే అంతర్యామి. అది నీ యొక్క ఆత్మస్వరూపం, ఆత్మ. అదేవిధంగా సకల పంచభూతముల్లో ఉంటుంది, దానికి లోపలగా ఉంటుంది, తత్వంగా ఉంటుంది. దాన్నే తెలుసుకోలేవు. సపోజ్ శరీరం అనుకోండి, శరీరం ఉంది ఆత్మ ఉన్నది, శరీరం యొక్క సారముగా ఉన్నది ఆత్మగా. శరీరం దాని గురించి తెలుసుకోలేదు. ఈ శరీరం ఏదైతే ఉందో అంతర్యామి కూడా ఇదే శరీరము, దీని లోపలుండి నియంత్రిస్తుంది. అదేవిధంగా సూర్యుల్లో అంతర్యామి ఉంటుంది. యావత్తు సృష్టి అంతా అంతర్యామి. దాని నుండి భగవాన్ శ్రీకృష్ణ మత్త పరతరం నాణ్యతు కించిదస్తి ధనంజయ ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. ఇవన్నీ ఉపనిషత్తులను చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే ఇది మరి మనకి అత్యంత సూక్ష్మంగా కూడా ఉన్నది అని చెప్పారు. నేనే ఉన్నానని చెప్పారు. అయితే మనకి ఎందుకు తెలియట్లేదు? మరి అందరూ మోహంలోన అజ్ఞానం అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నారే, మరి నన్ను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే ఏమంటున్నారంటే, ఇప్పుడు త్రిభిహి గుణమయైహి అంటే నా యొక్క మాయ దివ్య శక్తి ఉన్నది. ఆ దివ్య శక్తికి 3 గుణములు ఉన్నాయి. అది మొత్తం సర్వం ఈ జగత్తంతా కూడా మోహించినట్టు కప్పివేయబడుతుంది. అందువలన ఈ అహంకార అజ్ఞానముతో కూడి ఉన్నటువంటి మనుష్యులు మోహితం అంటే ఆ మోహములో, ఆ జగన్మోహినిలో చిక్కుకొని నా అభిజానాతి నన్ను తెలుసుకోలేకపోతున్నారు. అంటే పరమాత్మనైన నన్ను తెలుసుకోలేకపోతున్నారు. నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు? నా స్వరూపం ఏంటంటే పరమం అవ్యయం, నాశనం లేనటువంటి నా స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అయితే దీనికి పరిష్కారం ఏమిటి భగవాన్ అని అడుగుతాం కదా. సమస్య చెప్పారు ఆయన. ఎందుకు? నా యొక్క 2 స్వరూపాలు ఉన్నాయి. ఒకటి కింద స్థాయి స్వరూపము, అపరా ప్రకృతి. ఈ ప్రపంచం, ఈ నామరూపంతో కూడి ఉన్నటువంటి ఈ జగత్తు ఈశ్వరుని యొక్క కింద స్థాయి స్వరూపమే. మరి దాంట్లో ఆకర్షితులయ్యి మోహంలో పడిపోయి నన్ను మర్చిపోతున్నారు, నన్ను తెలుసుకోలేకపోతున్నారు. అందువలన మరి వాళ్ళకి పరిష్కారం ఏమిటి అంటే దైవీ ఏష దైవీ గుణమయి మమ మాయ అంటే నా యొక్క మాయ 3 గుణములు కలిగి దివ్యశక్తిగా నా ఆధీనములో ఉన్నది. అంటే నేను చెప్తే చేస్తుంది, వద్దంటే మానేస్తుంది. ఎందుకు? నా యొక్క సర్వెంట్. మమ మాయ, నా యొక్క మాయ దురత్యయ. దురత్య అంటే ఏంటనుకున్నారు? అంత సులభం కాదండి. అఘటిత ఘటన పటీయసి మహామాయ అన్నారు శంకరాచార్య. అఘటిత ఘటన అంటే మనం సాధారణంగా అబ్బో ఇది అసాధ్యమండి, చాలా కష్టమండి అంటుంటారు బయట. మనం అంటే మీరు దేన్నైతే అసాధ్యం అనుకుంటారో మీ ముందు సాధ్యం చేసి చూపెట్టేదే మాయ. మీ ఊహ
ఒక అందది జరుగుతుంది అంతే. దాన్నే మాయ. కాబట్టి అత్యంత దురత్యయ, దాన్ని అధిగమించడానికి వీలు కానటువంటిది. కానీ అత్యంత కష్టం అంటున్నారు, కానీ అసాధ్యం కాదు అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏమని? ఎవరైతే మామేవ అంటే నన్ను, నేనంటే ఎవరు? సకల ప్రాణుల్లో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ అయినటువంటి నన్ను, భగవాన్ అంటే ఈశ్వరుని నన్ను ప్రపద్యంతే భజిస్తున్నారు. అంటే ఇక్కడ భజించడం అంటే ఏంటి అంటే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం అన్నారు. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే అంట. అంటే ఎవరైతే సతతం నిరంతరం ఆ పరమాత్మ నన్నే అనుసంధానం చేస్తూ దాంట్లోనే నిమగ్నమై ఆ తత్వచింతనలోనే ప్రీతిగా అత్యంత ప్రియమైనటువంటి ప్రేమతో భజిస్తారు. కొంతమంది పూజలు చేస్తారు, ఈశ్వరుని యందు భయపడి చేస్తారు. అలా చేయొద్దు అన్నారు. ఎందుకు అలా చేయొద్దు? అలా భయపడి చేస్తే మీ పూజలన్నీ భయానికే చెందును కానీ ఈశ్వరుని చెందవు అంటారు మహాత్ములు. అందుకే శ్రీమద్ భాగవతంలో ఆ ప్రజలందరూ ఇంద్రుడికి భయపడి పూజలు చేసేవారు, యజ్ఞాలు యాగాలు. భగవాన్ శ్రీకృష్ణుడికి అర్థమైపోయింది వీళ్ళందరూ భయానికి చేస్తున్నారు, నిజానికి ఇంద్రునికి పూజే చెందట్లేదని అర్థమైపోయింది కృష్ణ భగవానికి. అయితే భగవాన్ శ్రీకృష్ణ ఏం చేశారు? వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ చూపెట్టారు. ఎలా ఈ భయం నుండి బయటపడాలి అంటే గోవర్ధనగిరి పూజ అప్పటికప్పుడు చూపెట్టారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే గోవర్ధనకి పూజ ప్రేమతో ప్రీతితో చేశారు, భయం లేకుండా. అప్పుడు భయం పోయింది. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రేమతో ప్రీతితో ఏ వస్తువు పైన సరే, దేనిపైన అణువు ఇసుక రేణుపైన సరే మీరు ఈశ్వరుని భావన చేస్తే ఈశ్వర పూజ అవుతుంది. అందువలన అంటే ఎవరైతే ప్రపద్యంతే ఈ విధంగా ప్రీతితో ప్రేమతో అసంచలమైన అనన్య భక్తితో భజిస్తారో తే అంటే వాళ్ళే ఏతాం మాయాం అంటే నా ఈ దివ్య మాయను తరంతి అంటే పూర్తిగా సంసార అంటే భవసాగరమును నుండి బయటపడతారు అని భగవాను మనకి హామీ ఇస్తున్నారు అన్నమాట. అంటే ఎందుకు అలా చెప్తున్నారు అంటే సంసారాన్ని మనం ఒకే మన ప్రయత్నంతో దాటలేము. దానికి ఈశ్వర కృప అవశ్యం, ఖచ్చితంగా కావాలి మనకి ఈశ్వర కృప. ఇంతకీ ఈశ్వర కృప అంటే ఏమిటి స్వామి అని ప్రశ్న ఇక్కడ మనకి. అంటే ఎప్పుడైతే మీరు నిస్వార్థమైనటువంటి కర్మయోగ చేసుకుని వచ్చారో అదేవిధంగా ఆ ఈశ్వరుని యొక్క గుణగణాలు పాడుతూ కీర్తిస్తూ ఆ సగుణ రూపంగా ఉపాసన భక్తిలో ఆరితేలారో అప్పుడు మీ యందు ఈశ్వరుని కృప కలిగి మీకు మీ స్వరూప తత్వాన్ని తెలియజేసే ఒక గురువు దగ్గరికి చేర్చే బాధ్యత ఆయన తీసుకుంటారు, ఈశ్వర. దానినే ఈశ్వర కృప అంటారు. మనమేమనుకుంటాము, భౌతికమైనటువంటి సంపదలు కీర్తి ప్రతిష్టలు వస్తుంటే ఈశ్వరుని కృపను ఆగిపోతాం. అది ఈశ్వర కృపే, కానీ అది చాలా కింద స్థాయి. నిజమైన ఈశ్వర కృప ఏమిటి అంటే ఏది పొందితే ఈ సృష్టిలోనే మీకన్నీ దిగదుడుపుగా మారిపోతాయో
ఆ స్వరూప తత్వాన్ని మీకు తెలియజేయాలనే ఒక తపనతో మీ మీద, అంటే మన మీద ప్రేమ, కేవలం కరుణ, వాటి ఆధారంగా అద్భుతమైనటువంటి అఖండ అనంత ఆనంద శాంతి భద్రత కలిగినటువంటి ఆత్మస్వరూప తత్వాన్ని ఇలా అరటిపండు తొక్క తీసి ఇలా గుజ్జు మీకు చేతిలో పెట్టే విధంగా ఆ తత్వాన్ని ఉపదేశించే గురువుకి మిమ్మల్ని తారసపడేటట్లు చేయడమే ఈశ్వరుడి యొక్క ముఖ్యమైన కృప అంటున్నారు ఇక్కడ. అందువలన మరి గురువు ఏం చేస్తారు అంటే నిమ్మకాయ, కుంకుమ, తాయెత్తు, రచ్చలు, రంగురాళ్ళు, విభూతి, రుద్రాక్ష, తులసిమాల ఇవి ఇస్తారా? కాదు. గురువు శాస్త్రాన్ని బోధిస్తారు. శాస్త్రం అంటే మనకి ఒకేసారి అన్నీ అయిపోతాయని భ్రమలో ఉంటాం మనం. షార్ట్ కట్ మెథడ్స్ మనకు అలవాటు అయిపోయింది ఈ రోజుల్లో. ఇది 3 విధములుగా, 3 దశలుగా, 3 మెట్లుగా జరుగుతుంది ఈ విషయం, ఈ మోక్షం అనేది. ఎలా? మనం మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచం మీద, అంటే వ్యక్తులపైన, వస్తువులపైన ఆధారపడి బ్రతుకుతుంటాం. అక్కడ నుండి మనకి ఎలా అర్థమైందంటే, మన వివేక జ్ఞానం మాకు ఉన్నది కాబట్టి మనకి ఈ ప్రపంచం నిరంతరం మారిపోయే ఒక ఊసరవల్లిలా ఉంటుంది, వికారాలు చెందుతూ ఉంటుంది ప్రపంచం అనేది నిరంతరం. దాని నుండి మనకు పూర్తి భద్రత కావాలని ఈశ్వరుడి మీద ఆధారపడతామట. ఆ తర్వాత ఇది 2వ స్టెప్. ఈశ్వరునిపై ఆధారపడుతున్న తర్వాత ఈశ్వరుని నుండి గురువు ఏం చేస్తారు? శాస్త్రం పైన ఆధారపడేటట్లు చేస్తారనమాట. శాస్త్రం ఏం చెప్తుంది చివరికి? మీరు ఏదైతే ఈశ్వరాన్ని బయట వెతుకుతున్నారో మీ హృదయంలోనే గుండె చప్పుడు వెనక లబ్డబ్ లబ్డబ్ వెనకే దాగి ఉన్న ఈశ్వరు గురించి చెప్తుంది శాస్త్రం. అప్పుడు నా ఆత్మారామ అంటే నాపైనే నేను ఆధారపడాలి అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. మరి మొట్టమొదటి దశ ఏమిటని చెప్పాను? ఈశ్వరుని పైన ఆధారపడాలి. ఈశ్వరుడు ఏం చేస్తారు? గురువుని అందిస్తారు, గురువు శాస్త్రాన్ని బోధిస్తారు. ఇది మన ప్రాసెస్ అన్నమాట. మరి ఇక్కడ అంతా క్లియర్గా ఉన్నది కదా స్వామీజీ, మరి సమస్య ఇంకెక్కడొచ్చింది అంటే, సమస్య ఏమిటి అంటే ఈ అపరా ప్రకృతి యొక్క మెరుపులు, ఆకర్షణలు మనకు సమస్య. ఎలాగైతే ఒక చిన్న పిల్లలు గేమ్ ఆడుతుంటారు, గేమ్ ఆడుతుంటే ఆయన ఏం చేస్తారంటే ఇలాగ క్రికెట్ బాల్ ఆడుతుంటారు పిల్లలు. ఒక పెద్ద ఆయనకి, అంటే ఒక చిన్న కుర్రోడు తెలివైనడు, ఆయనకేమో మీకు ఆడనివ్వము పో అంటారు. అయితే ఆయన ఏం చేస్తారంటే ఆయనేమో ఎన్ని చాక్లెట్లు, 5 స్టార్లు, మిల్కీ డైరీ అన్ని చాక్లెట్స్ లోపల పెట్టుకొని పైనగా ఒక జాకెట్ కప్పుకొని బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే ఆ యొక్క అవి ఉంటాయి కదండి వికెట్లు, ఆ వెనక కూర్చుంటాడు అనమాట. ఆయన చాలా బుద్ధిమంతుడిగా కూర్చుంటాడు. నాకు ఆడనివ్వట్లేదు కదా, వీళ్ళు ఎలా ఆడుతారో చూస్తాను అన్నట్లుగా. అయితే ఆ బాల్ వేయడానికి వస్తాడు ఒక చిన్న బాలుడు. వస్తుంటే ఆయన ఇంక బాలు విడిచిపెడతాడనే సమయంలో ఈ జాకెట్ ఇలా ఓపెన్ చేసి ఇలాగా 5 స్టార్ చాక్లెట్ ఇలా చూపెడుతుంటాడు. ఆ చాక్లెట్లను ఆకర్షణలో పడిపోయి ఈ బాల్ వేయలేడు అనమాట. అదేవిధంగా ఒలింపిక్స్లో అంతకుముందు పూర్వకాలంలో ఒక రన్నర్ను ఓడించడానికి అని చెప్పి ఒక బంగారం బిస్కెట్లు లాంటి వేయడం, ఇవి తీసుకొని వెళ్ళొచ్చులే అని వంగారనుకోండి, వీళ్ళు ఆల్రెడీ గమ్యస్థానం చేరుకుంటారు. ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారు కొంతమంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారు క్రికెట్ మ్యాచ్లన్నీ.
ఈ డబ్బులకి ఆకర్షణ లోనయ్యే కదా కర్తవ్యాన్ని, బాధ్యతని, దేశ ప్రతిష్టను కూడాను తాకట్టు పెట్టేస్తున్నారు. అంటే ఈ మాయ చాలా పవర్ఫుల్ అన్నమాట. అందువలన ఏమవుతుందా మాయ, మాయ యొక్క గొప్పతనం చెప్తున్నారు ఇప్పుడు. నమాం దుష్కృతినో మూఢా, నమాం దుష్కృతినో మూఢాః, నమాం దుష్కృతినో మూఢాః, ప్రపద్యంతే నరాధమాః, ప్రపద్యంతే నరాధమాః, ప్రపద్యంతే నరాధమాః, మాయయాపహృతజ్ఞానాః, మామయాపహృతజ్ఞానాః, మాయయాపహృతజ్ఞానాః, ఆసురం భావమాశ్రితాః, ఆసురం భావమాశ్రితాః, ఆసురం భావమాశ్రితాః, నమాం దుష్కృతినో మూఢాః, ప్రపద్యంతే నరాధమాః, నమాం దుష్కృతినో మూఢాః, ప్రపద్యంతే నరాధమాః, నమాం దుష్కృతినో మూఢాః, ప్రపద్యంతే నరాధమాః, మాయయాపహృతజ్ఞానాః, ఆసురం భావమాశ్రితాః, మామయాపహృతజ్ఞానాః, ఆసురం భావమాశ్రితాః, మామయాపహృతజ్ఞానాః, ఆసురం భావమాశ్రితాః. అయితే ఈ సమస్య మనకు అర్థమైంది. ఏంటి అంటే ఈ అపరా ప్రకృతి, ఈ జగన్మాయ, జగన్మాత, జగన్మోహిని ఏదైతే ఈశ్వరుని యొక్క శక్తిగా ఉన్నదని చెప్పానో అదంతా మెరుపులు ఆకర్షణ శక్తి, మాయాశక్తి అంటారు. మరి దానికి పరిష్కారం లేదా? ఉంది అంటున్నారు. ఏంటి? భక్తి. అంటే ఈ మాయాశక్తికి అతీతంగా ఈ మాయకు కూడా ఆధారము, అధిష్టానంగా ఉన్నటువంటి నన్ను పూర్తి స్థాయి శరణాగతియే భక్తి అని అర్థం. అందువలన చాలామంది భక్తి మార్గానికి రారంటే వారికి పుణ్యం లేదు కాబట్టి అని అర్థం చేసుకోవాలి మనం. చాలామంది అసలు ఈశ్వరుని అంటే భక్తి అనేది ఏమాత్రం ఉండదు వాళ్ళు. దాని అర్థం ఏంటి? దాన్ని బట్టి మనకి ఏమిటి అర్థమైందంటే వారిలో ఎటువంటి పుణ్యఫలం ఏమి లేవు వాళ్ళకి. సో పూర్వజన్మ పుణ్యం ఒకవేళ లేకపోతే మోక్షం గురించి చెప్పే, అసలు ఈ సనాతన ధర్మం గురించి వినే అవకాశమే ఉండదు. అంటే సనాతన ధర్మంలో జన్మించే అవకాశమే లేదు. ఎందుకు? అసలు వాళ్ళకి ఆ పుణ్యమే లేకపోతే మోక్షం ఎక్కడుంది, బంధనం ఎక్కడుంది, జీవుడేంటి, ఈశ్వరుడేంటి, ఇవేమి పట్టవు. అందువలన ఎంతసేపు ఏమైనా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఈ టైప్ ఆఫ్ జీవితం అనమాట. కావో పీవో మర్జావో, దిస్ ఈజ్ ద ఓన్లీ సూత్రాలు అనమాట. ఎందుకు? ఎప్పుడు చూసినా అర్ధ అంటే డబ్బు, ధనం వైపు, కామ అంటే కోరికలు, పేరు ప్రతిష్టలు, వాళ్ళని గొంతు నలిపి వీళ్ళని కిందకు తొక్కి ఏదో రకంగా స్వార్థం, వాటి వెనకే పరుగులు తీస్తూ బిజీగా తిరుగుతుంటారు. ఎందుకు? ఈ బాహ్య సుఖాల కోసము అర్రులు చాచే, అంటే కేవలము ఈ మెటీరియలిస్టిక్, అంటే దుబాయ్, అమెరికా ఇలాంటి ఉన్నాయి కదండి. ఈ మొత్తం 24 hours అంత స్వర్గంలో ఎలాగైతే
ఆ అప్సరసలతో దేవతలు ఎలాగైతే ఇది చేస్తారంటారో అవే ఇప్పుడు మన భూమి మీద ఉన్నాయి. కాబట్టి కేవలము మనిషి అంటే కేవలము ఈ సుఖాలు అనుభవించడం తప్ప ఇంకేమీ లేదు అనే భ్రమలో ఉంటారు వాళ్ళు, ఆ మైకంలో, ఆ కైఫ్లో ఉంటారు అన్నమాట వాళ్ళు. అందువలన పుణ్యం ఎందుకు అవసరం అంటే కేవలం ఈవెన్ మనిషిగా పుట్టాలనే మీకు పుణ్యం ఉండాలి అంతకుముందు. అందుకే మనిషిగా పుట్టిన కేవలం అర్ధ కామాల వెంట కాక ధర్మ మోక్షాల గురించి నేర్పించే సంప్రదాయంలో పుట్టడానికి మీరు ఎంతో పుణ్యం చేసి పుట్టాలి. భారతదేశంలో పుట్టారు, సనాతన ధర్మంలో పుట్టారు, కానీ ఈ సంప్రదాయం, ఈ భగవద్గీత గీతాచార్యులు చెప్పినటువంటి జ్ఞానబోధను వినాలనే శ్రద్ధ లేకపోతే ఇక్కడ పుట్టినా కూడా వ్యర్థమే. ఎందుకు? గంధపు చెక్కలు అంటే కొంతమంది ఏమో గంధపు చెక్కలు ఉన్నట్టు ఎర్ర చందనం ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి టీ తాగాలనిపించిందట, ఎర్ర చందనం చెక్కలు తెచ్చి టీ కాస్తున్నాడు. టీ అర్థమైందండి మీకు? అదేవిధంగా ఒక గాడిద పైన బంగారం ఇటుకలు ఒక లగేజ్ పెట్టి తీసుకెళ్తుంటే గాడిదకి ఏమైనా తెలుస్తుందా ఇది బంగారమా, ఈ మామూలు మట్టి ఇటుకలా? ఏమీ తెలియదు. అదేవిధంగా ఇంత గొప్ప సనాతన ధర్మములు అంటే ఋషులు, యోగులు ఆ తపస్సు చేసే తపోభూమి, భారతదేశం అంతా తపోభూమియే, తపోవనం. ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు దేవాలయం. ప్రతి ఇల్లు ఏంటండి? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని చెప్పారు. అసలు ఈ దేహమే దేవాలయము. దీంట్లో ఆ జీవ ఈశ్వర అనాదిగా ఉంటున్నటువంటి అధిష్టాన దేవతలని చెప్పారు. కాబట్టి ఈ విధంగా మనం ఈ ఉదయం పూట ప్రాతకాలంలో అద్భుతమైనటువంటి అత్యంత రహస్యమైనటువంటి బ్రహ్మ విద్య మనం వినడానికి కూడా ఎంతో పుణ్యం ఉండాలి అంటారు. అందుకే కేవలం గొప్ప సంప్రదాయంలో గొప్ప ఇంట్లో పుట్టారని కాదు, ఆ శ్రద్ధ లేకపోతే అది కూడా వ్యర్థమే. అందుకే అర్థం కానిదని ఏమంటారు? వి ప్లస్ అర్థం అంటే వ్యర్థం అని అర్థం. అందుకే మనకి మానవ జన్మ అత్యంత దుర్లభము. దుర్లభం త్రయమేవైతత్ దేవానుగ్రహయేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అన్నారు. అంటే మానవ జన్మ, మనిషి జన్మ పుట్టడం అనేది అత్యంత కష్టతరం. ఎందుకు? 84 లక్షల రకాల జీవరాశులలో, 84 లక్షల జీవులు కాదు, అన్ని రకాలలో మానవ జన్మ పొందడం అనేది చాలా కఠినం. అదేవిధంగా దాని తర్వాత ముముక్షుత్వం అంటే ఈ సంసార బంధనము నుండి నేను బయటపడాలి అనే ఒక తపన కలిగి ఉండడం అనేది ఇంకా దుర్లభం. సరే, తపన పడాలని మీకు తపన ఉన్నది, దాని నుంచి బయటపడాలని. కానీ ఎలా పడతారు? మహాపురుష సంశ్రయ అంటే ఒక మహాత్ముని యొక్క ఆశ్రయం దొరకడం కూడా అత్యంత దుర్లభమని చెప్తున్నారు. అందువలన దుష్కృతినః అంటే కావలసినంత పుణ్యం లేని వాళ్ళని అర్థం. అంటే దురదృష్టవంతులు, అన్ఫార్చునేట్ పీపుల్ అంటారు వాళ్ళకి. అన్ఫార్చునేట్ పీపుల్ అంటే ఏంటంటే, దురదృష్టవంతులు అంటే ఏంటంటే, మీకు ఈ మానవ జన్మలో తరించిపోవాలి. ఎలాగా? పరమాత్మలో లయమైపోయే ఆ మోక్ష ధామం పొందడానికి కావలసినంత పుణ్యం లేని వాళ్ళని దుష్కృతినః అంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పాపాత్ములు అని అర్థం, దాని అర్థం. సో ఈ పాపుల వల్ల, దానివల్ల వారు ఏం చేస్తారు? మరి ఎందుకు? మరి పుణ్యం లేదు కాబట్టి ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ బ్రష్లు ఉండవు. బ్రష్లు అనేది వారంకి ఒకసారి ఉంటుందేమో లేదు. ఎప్పుడు చూసినా తాగడము తినడము ఇవన్నీ ఈ పబ్బులు క్లబ్బులు వాళ్ళ నుంచి వచ్చే మొత్తం ఈ దుష్కృతిన వాళ్ళే.
అందువలన మరి వాళ్ళు ఏం చేస్తారు స్వామీజీ? వాళ్ళకి ఈశ్వర్ అంటే అస్సలు మర్యాద, గౌరవం, ప్రేమ ఏముండవు. డిస్రెస్పెక్ట్. శాస్త్రం అంటే దేనికి పనికిరాని పుస్తకములు అని మాట్లాడుతుంటారు. అందువల్ల వాళ్ళ కర్తవ్యం ఏమిటి అంటే వాళ్ళు పూర్తిగా ఈ జగన్మోహిని, ఈ మాయా ప్రపంచం, ఈ మెరుపుల ప్రపంచం ఉన్నది కదండి, సినిమా ప్రపంచం లాంటివి, ఈ మాయలో పడిపోయి అపహృత జ్ఞాన అంటే విచక్షణా శక్తి కోల్పోయిన వారు అని అర్థం. విచక్షణా శక్తిని కోల్పోయి, ఎందుకు కోల్పోయారు? వారి జ్ఞాన వివేకాన్ని ఈ మాయ అపహరించింది అని అర్థం. ఎలా అపహరించింది అంటే కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త. మన లోపల ఏమున్నదండి? మన లోపల ఆ వివేక విజ్ఞానం ఉన్నది. ఆ వివేక విజ్ఞానము ఏమవుతుందంటే ఈ తాటకి అనే మాయాశక్తి తన యొక్క పుత్రులైనటువంటి మారీచి, సుబాహులు ఉన్నారు కదా, ఈ రాగద్వేషాలనే పుత్రులకి అజ్ఞానం అనే తాటకి, వీళ్ళు కలిసి మీ లోపల ఉన్నటి వివేక విజ్ఞానాన్ని కొల్లగొడుతున్నారు. ఈ మాయ వల్ల వాళ్ళు 24 గంటలు డీజే అని కింద మీద ఊగుతూ తూగుతూ చెక్క మొక్క అని మొత్తం ఇంకా అదే ప్రపంచమని ఆ భ్రమలో నిండిపోతారనమాట, భ్రమతో. అందువలన వాళ్ళకి రెస్ట్ ఉండదు, విశ్రాంతి లేదు. వాళ్ళ జీవితంలో విశ్రాంతి ఉండదు. అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడ తిరుగుతూనే ఉంటారనమాట. అందువలన వాళ్ళు 24 గంటలు రెస్ట్లెస్ జీవితం గడుపుతుంటారు. అందుకే మనం చూడండి, ఎక్కడ చూసినా ఇంతకుముందు 10 ఛానళ్ళు, 20, 30, 40, 50 ఇలా ఛానల్స్ పెరిగిపోతూ రాత్రి పగళ్ళు కూడాను టీవీ ఆపకుండా అలాగ టీవీ నడుస్తుంటుంది. ఒక్కొక్కసారి ఇంట్లోకి వెళ్తుంటాం, అక్కడ ఎవ్వరు ఉండరు, టీవీ మాత్రం రన్నింగ్. ఎవ్వరు ఉండరు అక్కడ ఎదురు చూసేవాళ్ళు, కానీ టీవీ ఆపరు, అలా రన్ అవుతుంటుంది. ఆఫీస్కి వెళ్ళారనుకో ఒకసారి, అక్కడ వర్క్, అక్కడ అసలు గ్యాపే లేదు. అసలు రాత్రికి ఎప్పుడు వస్తారో, ఏ మిడ్ నైట్లో వస్తారో, ఏ లేట్ నైట్ వస్తారో, వేకుజాములు వస్తారో తెలియదు. అంటే జీవితం అంతా డబ్బు 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 అని ఒక జబ్బులో పడతారు. ఇటు సరదాలతో తేలిపోవడంలోనే సరిపోతుంది. ఎందుకు? సత్సంగం ఏంటని విచిత్రంగా చూస్తుంటారు చాలా మంది. సత్సంగం అన్నాం అనుకోండి, వాళ్ళు మనం ఎంతగా చూస్తారు అంటే మనం ఎక్కడో ఏ జూ నుంచి వచ్చినట్టుగా. సత్సంగం అనేది విని ఉండరు వాళ్ళు అసలు. సో ఈ విధంగా ఈ మాయ శక్తి ఏం చేస్తుంది? వాళ్ళ విచక్షణాన్ని సర్వనాశనం చేస్తుంది, హరిస్తుంది అనమాట. కొంచెం వివేకం చూపితే వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి, దీనమైనటువంటి స్టోరీలు, కథలు మన ముందే కనిపిస్తుంటాయి. రాత్రి అంటే ఈరోజు మిలియనీర్, రేపు రోడ్డు మీద పడుతుంటారు, చూస్తున్నాం మనం. ఒక ఫ్లైట్స్ ఓనర్, పెద్ద వ్యాపారవేత్తలు, తీరా చూస్తాడికి భారతదేశంలో అడుగు పెట్టలేక ఎక్కడో దాక్కున్న పరిస్థితులు వస్తుంటాయి కూడా. రాజయే కింకరుడవును, కింకరుడే రాజయోగునని ఎప్పుడో చెప్పారు. కాబట్టి ఇది శాశ్వతం కాదు. ఎంతమంది రాజులు, రాజ్యాలు, వాళ్ళ యొక్క సంపదలు, వారి యొక్క అధికారం ఏమైంది? అందువలన అధికార దర్పం చూసిన వ్యక్తికి ఆదరించేవారు ఉండరు. ఎందుకు? ఆప్యాయతల్లో మునిగి తేలేని వారికి చివరికి గుక్కు నీళ్ళు కూడా. చూడండి, ఎంతమంది బంధువర్గములు, మనవళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు అందరూ ఉంటారు. చివరికి శ్వాస విడిచిపెట్టేటప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఈ మధ్య నేనే చూస్తున్నాను, పార్క్కి వెళ్ళి ఉదయాన్ని వాకింగ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు మంచి ఉద్యోగంలో ఉన్నారు. వాళ్ళ తండ్రుల్ని, వాళ్ళ తల్లిల్ని ఏమాత్రం తేడా వస్తే
వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు. ఈ మధ్యనే ఒక అతను చేశారు. దాని పేరు ఏంటి పెట్టారంటే, ఓల్డేజ్ హోమ్ అంటే బాగోదని గోల్డేజ్ హోమ్ అని పెట్టారు. పేరు మార్చినంత మాత్రం గోల్డ్ అయిపోద్దా చెప్పండి మీరు? కాబట్టి ఇవన్నీ కూడా ఎంత దిక్కుమాలిన పరిస్థితి కలుగుతుంది మనకంటే, ఎందుకు జరిగింది ఇలాగా? మనము ఆరోగ్యము, అవయవాలు, డబ్బు అన్నీ ఉండేటప్పుడు మనము ఆ ఈశ్వరుని మనం గుర్తించలేదు. మనము ఈ యొక్క మెరుపుల ప్రపంచానికి ఆకర్షితులు అయ్యాం కాబట్టే ఇప్పుడు మనకు ఆ పరిస్థితి వస్తున్నది. అవి చూస్తే మన హృదయం కలిస్తుంది అనమాట. అస్సలు మనమైతే అలా కరిగిపోతాం. అలాంటి కొన్ని కొన్ని ఇన్సిడెంట్ సంఘటనలు మనం చూసిన వెంటనే జీవితంలో ఏది శాశ్వతం కాదని తెలుస్తుంది. ఎప్పుడు? అన్ని పోయాక, ఇక చేతులు కాలిన తరువాత, ఆకులు పట్టుకున్న సందర్భంలో మీకు బోధపడుతున్నది. డబ్బు, హోదా, ఆస్తి, అంతస్తు, బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏవి మీతో పాటు నిలవవు 10 కాలాల పాటు. అన్ని కళ్ళ ముందే హరతి నిమేషాత్ కాలా సర్వం. ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలా సర్వం. ఒక్క నిమిషం కాలంలో క్షణికమైపోతుంది. బేర్ బుల్ అని మన స్టాక్ మార్కెట్ లాగా ఒక్కసారి అవుట్. వైకుంఠపాలి గేమ్ లాగా ఒక్కసారి 98, 99 జీరో. అలాంటి పరిస్థితులు వచ్చినాయి చూస్తున్నాం. అందుకే ఈ మాయా ప్రభావం అనేది దీనికి చాలా దాటడం కష్టం. అందువలన ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు? వివేకవంతులు. కానీ వీళ్ళెవరు? మూఢాహ. మూఢా అంటే వీళ్ళు అజ్ఞానంలో పిహెచ్డి చేసిన వారు అని అర్థం. దేర్ డిడ్ పిహెచ్డీస్ ఇన్ ignorance, utter ignorance, utter confusion, delusion. That is called illusion. The delusion in your mind, it projects illusion outside. The non-apprehension of the things, the mind projects misapprehension అంటారన్నమాట స్వామి చిన్మయానంద. The deluded mind, the delusion in your mind projects illusion outside. అంటే ఏదైతే భ్రమ నీ యొక్క అంతఃకరణలో ఉన్నదో అది బయటి ప్రపంచాన్ని మెరుపులుగా మీకు ఆకర్షిస్తున్నది అని అర్థం. అందువలన మూఢాహ అంటే వీళ్ళు మోహములో డీప్ లోతులో ఉన్నారన్నమాట. అంటే సముద్ర మధ్య భాగములో ఎటు సూచన ఏ వాడది ఏ తీరము కనిపించదు అనమాట. అలాంటి మధ్యలో ఉన్నవారిని అత్యంత మూఢాహ అంటారు. అందుకే ఉపనిషత్తులు ఊరుకోలేదు వీళ్ళ గురించి, చాలా ఎక్కువసార్లు చెప్పింది అనమాట. ఏంటి? అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా ధన్ద్రమ్యమానా పర్యంతి మూఢా అందేనైవ నీయమానాయత అంధా. ఉపనిషత్తులు ఎన్ని ఉపనిషత్తులు వచ్చి చెప్పనా? ఇది ఈ మంత్రము వేద మంత్రం. ఇది శ్వేతాసదర ఉపనిషత్, ముండకోపనిషత్, కఠోపనిషత్. ఒకే మంత్రాన్ని ఇన్నిసార్లు చెప్పారంటే మీరు అర్థం చేసుకోండి, ఈ ప్రపంచమంతా మూడులతో నిండిపోయిందని మనకు తెలియట్లేదు. అందువలన మూడులు పేట్రేగిపోయారనమాట ఈ యొక్క జగత్తులో. అందుకే ధర్మానికి బ్యాలెన్స్ తప్పుతుండడం వలన ఈశ్వర అవతారంగా అప్పుడప్పుడు నేను వస్తానని చెప్పడం జరిగింది 4వ అధ్యాయం. అందువలన ఈ మూడులు ఏం చేస్తారు? ఏదైతే అనిత్యమో దాన్ని నిత్యమని వెంట పడుతుంటారు, ఏదైతే అసత్యమో దాన్ని సత్యమనిసి నిరూపించడానికి ప్రయత్నిస్తారు, కపటము అన్ని రకాలు వాడుకుంటారు. వారికి ఒక ఈశ్వర మీద భక్తి భయం ఉండదు. గురువు అంటే అస్సలు కనీసం దాని మీద అసలు జ్ఞప్తి కూడా రాదు. శాస్త్రం అంటే వ్యర్థము. ఇలాంటి వాటితో మేము నిజానికి మేము స్వయంభూ పండితులం, గురువులు అని వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకుంటారు. మీరు చూస్తుంటారు ఒక్కొక్కసారి పద్మశ్రీ సుబ్బారావు అంటారు. మీరు వెళ్ళి అడిగారు అనుకోండి, ఏమండి సుబ్బారావు గారు పద్మశ్రీ ఎప్పుడు వచ్చింది?
ఎవరో ఎందుకు ఇవ్వడమండి, నేనే పెట్టుకున్న పద్మశ్రీ. పద్మశ్రీ మీరు పెట్టుకున్నారా? అంతే. ఎందుకు? ఇక్కడ నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి ఆయన ఇచ్చిన లైన్లో ఉండడం ఇవన్నీ మనకు అవసరమా? ఆ పద్మశ్రీ నేనే పెట్టుకున్నా అన్నారు. అలా అన్నట్లు వీళ్ళందరూ స్వయంభూ పండితులు, గురువులు. వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం తీరిక లేకుండా అక్కడికిక్కడ మొత్తం ప్రపంచం అంతా వ్యాపించేసి ఫాలోవర్స్, భక్తులు, అంత స్టూడెంట్స్, డివోటీస్ పేరుతో మొత్తం హంగామా చేస్తారనమాట. చేసి ఏం చేస్తారు? మాకు తెలిసిన తత్వం ఇంకెవరికి తెలియదు, గీత ఎందుకు, రామాయణం ఎందుకు అని కూడా మాట్లాడుతుంటారు ఒక్కొక్కసారి. గమండ్ అంటారు దీన్ని. భూమి భూలోకం కనిపించిందని అర్థం. కళ్ళు నెత్తిపైకి ఎక్కితే అలాగే ఉంటుంది అంటారు. అంతెందుకు? భూమి విడిచి అంటే నేల విడిచి సాము చేసేవాడు ఎంతవరకు ఉంటాడు చెప్పండి? గాల్లో పడతాడు ఒకసారి, కానీ టైం వస్తుంది. అందువలన వీళ్ళు అజ్ఞానములో డాక్టరేట్లు చేసినటువంటి గురువులని అర్థం. వాళ్ళు ఏమంటున్నారు? భగవాన్ శ్రీకృష్ణ ఒక టైటిల్ ఇచ్చారు వాళ్ళకి, నరాధమాహ. అటువంటి వారిని నరులలో అధములు అంటున్నారు. నరులలో అధమ స్థాయికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ నరాధమాహ. ఎందుకు అంటే మానవ జన్మ పొందినందుకు అత్యుత్తమమైనటువంటి పురుషార్థం ఏమిటి? మోక్షం అన్నాం. అంటే మోక్షం పొందే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని వదిలేసి అంత విలువైనటువంటి ఈ మానవ జన్మ, సనాతన ధర్మం, వైదిక ధర్మం వీటిని విడిచిపెట్టి మామూలు లక్ష్యాలు అంటే ఏంటి? అంటే డబ్బులు సంపాదించడం, వాళ్ళ పేరు సంపాదించడము, వాళ్ళ క్లాప్స్, నేమ్ అండ్ ఫేము ఇవి కూడగొట్టుకోవడము, ఎవరికి ఏమీ పంచిపెట్టకపోవడము, దేన్ని పట్టించుకోకపోవడము, సమాజం మీద ఎటువంటి కర్తవ్యం బాధ్యత లేకపోవడము, ఎప్పుడు చూసినా రైట్స్ రైట్స్ హక్కులు హక్కులను మాట్లాడతాం మనం, కానీ ఎవరు విధులు పాటించట్లేదు. ఇప్పటికీ రాజ్యాంగంలో చూడండి, ఫండమెంటల్ రైట్స్ ఫోకస్ ఎంటైర్ ఇండియా. దే నెవర్ లుక్ ఫర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, మీన్స్ డ్యూటీస్. డ్యూటీస్ని ఎవరు కూడా, ఫండమెంటల్ డ్యూటీస్ని ఎవరు కూడాను మనము పట్టించుకోము. అందుకే భగవద్గీత ఏం చెప్తుందంటే, ఫర్గెట్ అబౌట్ ద రైట్స్, డూ యువర్ డ్యూటీస్, రైట్స్ విల్ ఆటోమేటికలీ కమ్ టు యూ అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందుకే మనం ఎప్పుడైతే డ్యూటీస్ చేసుకుంటామో రైట్స్ అనేవి మీరు అడగక్కర్లేదు, ఇట్ విల్ కమ్, అవి ఆటోమేటిక్గా మనకు వస్తాయి అంటున్నారు ఇక్కడ. అందువలన ఈ గొప్పతనాన్ని మనం తెలుసుకోకపోతే ఏం చెప్పాను ఇప్పుడు నేను, టీ చేసుకోవడానికి చందనం చెక్కలతో టీ చేసుకున్నట్టు అవుతుంది అప్పుడు. అందువల్ల ఏం చేస్తున్నారు? ఆసురం భావమాశ్రితా. ఆసురం భావం ఆశ్రితా అంటే అటువంటి వారు సమస్యల్లో చిక్కుకోవడమే కాక మిగతా వారికి కూడా సమస్యలను సృష్టిస్తుంటారు. ఎందుకు? కొంతమంది కేవలము లోకములో, సమాజంలో ఏదో కొంత మేలు చేద్దాం, ఉద్ధరిద్దామా అనే జీవితం పనంగా పెట్టిన వారికి కూడా, అంటే మెడిటేషన్లో నిత్య నిరంతరం ఉన్న వాళ్ళకు కూడా మన వాళ్ళు ఎవరు? నరాధమాహ ఇరిటేషన్ తెప్పిస్తారు అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. దే ఆర్ ద గ్రేట్ మెడిటేటర్స్, దే ఆర్ ద కారణ జన్ములు. మన లోక కళ్యాణం కోసం వస్తే వాళ్ళకు కూడా ఇరిటేషన్ తెప్పిస్తారు అంటారు. అంటే మెడిటేషన్ చేసే వాళ్ళకు కూడా ఇరిటేషన్ తెప్పించే ఈ నరదమాహ మూఢాహ అది ఏం చేస్తారు? వీళ్ళు అప్పటికప్పుడు అంటే క్షణికములో డబ్బు, ధనము, పేరు, ప్రఖ్యాతులు రావాలని అత్యంత తుచ్చమైన, అత్యంత అల్పమైన వాటికి ఆశ్రయిస్తారు. అంటే ఆసురం భావం ఆశ్రితా. చూడండి, మనము ఒక చిన్న కార్పొరేటర్ పొజిషన్ కోసము నువ్వు ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి భక్తి, వినయ, విధేయత ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఇవ్వవే. నిజానికి వాస్తవంగా చూసుకుంటే బయటికి ప్రదర్శనలు అంతా పిల్లి మొగ్గలు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఆసురం భావమాశ్రితా. ఇది ఆసుర భావము అంటే రాక్షస పైకాచికత్వం, అంటే దుర్గుణాలు, మనలో ఎటువంటి
సద్గుణం పోయింది. పేర్లే ఉంటాయి, పేరుకే నామమాత్రం. నేను త్రిపాఠి, చతుర్వేది, ద్వివేది పేర్లు మిగులుతాయి. వాస్తవంగా మనం ఎవరము? ఉల్టా. అందువలన మనం ఏం చేస్తాము? ఈ కోరికలతో పరుగులు తీస్తుంటాం. ఎంత వచ్చినా పని మీకు ఎప్పుడైనా తృప్తి కలుగుతుందా? తృప్తి కలగదు. ₹1 మన పక్కింటి వారు ఉంటే మనకేముంటుంది? 1,00,00,000 కంటే ఎక్కువ ఉంటే చాలు అనుకుంటారు. ఇంకా పక్క ఉన్న వారికి 10 కోట్లు ఉంటాయి. 10 కోట్లతో మీరు సంతృప్తి చెందరు. దీనికి అంతము లేదు. అందుకే వివేకవంతులైనటువంటి నచికేత యమధారం రాస్తూ అన్నారు, నవిత్తేన తర్పణీయో మనుష్య అని చెప్పారు. అంటే ఈ డబ్బు ధనముతో సంతృప్తి అనేది సృష్టిలో లేదు అని చెప్పారు. ఎందుకు? ఎంత వచ్చినా తృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనిపిస్తుంది. ఒక దశకి వెళ్ళేసరికి ధార్మిక పద్ధతి ద్వారా కూడా ఎక్కువగా సంపాదించలేరు. మీరు చెప్పండి, ఏ గవర్నమెంట్ అంటే ప్రభుత్వంలో పనిచేసే ఏ ఉద్యోగి అయినా ధర్మబద్ధంగా ఉద్యోగం చేస్తే వాళ్ళకి సంతృప్తి కలగదు. ఎందుకు? కోరికలేమో ఆకాశానికి అంటుతుంటాయి, ఈయనకు వచ్చిన శాలరీ చాలా తక్కువ. అందువలన తేలిగ్గా తీర్చేటంత ధనము వాళ్ళకి సులభంగా దొరకదు. అప్పుడు ఏం చేస్తారు? ధర్మబద్ధంగా ఎలాగైతే కోరికలు తీరవో ఆ కోరికల కోసము ఆ యొక్క విలువలు అన్నింటినీ తర్పణాలు ఇస్తారు. వాటికి తర్పణ వదిలేస్తారు వాటి కోసం. ఎందుకంటే కోరికలను తీరాలి కదా. అందువలన ఎన్నోసార్లు కోరికల కోసం వెంటపడేటప్పుడు ఒక్కోసారి మన హృదయం చెప్తుంది, బుద్ధి తప్పు తప్పు, నువ్వు తప్పుడు అడుగులు వేస్తున్నావు. కానీ మనము దాని మాట వినం. ఊరుకో, నీకు తెలియదులే, ఇదేదో స్టార్టింగ్లే, తర్వాత ఆగిపోతాంలే అనుకుంటాం. మొదట్లో అంతరాత్మ ఘోష పెడుతుంది, వద్దు 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 అని. కొన్నాళ్ళు అయ్యాక ఆ వద్దు వద్దు అనే శక్తి తగ్గిపోయి ఇక హెచ్చరిస్తుంది, నువ్వు పతనమవుతావు, నువ్వు జారిపోతావు అని చెప్తుంది. అయినా వినకుండా మైకం కదా, ఇదంతా కైఫ్ అనమాట, హ్యాంగ్ ఓవర్. అందువలన దాని గొంతు నొక్కేస్తే అది మాత్రం ఏం చేస్తుంది? బుద్ధి కూడా నీ ఇష్టం. ఎందుకు? మనసు ఇక్కడ డామినేట్, మనసు హైలీ డెల్యూటెడ్. బుద్ధి ఎంత విచక్షణ వివేకంతో చెప్పినా వినదు. అంటే డబ్బు ఒక్కటే మనుషుల లక్ష్యం, దానికోసం ఎన్ని దారుణాలు చేసినా తప్పు లేదనే ఒక కమిట్మెంట్కి వచ్చేస్తారంట వాళ్ళు. అందువల్ల అర్ధకామాల ముఖ్యం అనుకుంటే అప్పుడేమవుతుంది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మానికి జ్ఞాని కలిగి అధర్మము పేట్రేగిపోతుంది. దీన్నే ఆసురీ స్వభావం అంటారు. అందువలన కృష్ణ పరమాత్మ దీన్ని నెమ్మదిగా ధర్మాన్ని పక్కదారి పట్టించేస్తారు ఇలాంటి వాళ్ళు. ఎందుకు? కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. 3 అధ్యాయాలు చెప్పారు భగవాన్ ఆల్రెడీ. ఇది ఎంత దారుణం అంటే, మీరు ఎన్ని భోగి మంటల్లా ఎన్ని చెక్కలేసినా అలాగ దగ్ధం చేసి అంత భయంకరమైనటువంటి ఫారెస్ట్ ఫైర్. అందువలన మరి ఇటువంటి భయంకరమైన స్థితి నుంచి మేము ఎలా బయటపడాలి? మాకు మార్గం లేదా భగవాన్ అంటే ఆయన అంటున్నారు, వీళ్ళందరూ దురదృష్టవంతులు, వీళ్ళకి కావలసినంత పుణ్యం లేదు. అయితే మరి వీళ్ళు ఒక్కరే కాకుండా మరి పుణ్యం చేసిన వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ సంగతి ఏమిటి అంటే ఏమంటున్నారు భగవాన్? చతుర్విధా భజంతే మాం, చతుర్విధా భజంతే మాం, చతుర్విధా భజంతే మాం. జనాః సుకృతినోర్జున, జనాః సుకృతినోర్జున, జనాః సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ, ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ,
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. జ్ఞానీ చ భరతర్షభ. జ్ఞానీ చ భరతర్షభ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురార్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఇప్పుడు విచిత్రం ఏమిటంటే మనకు ముందు, మన కళ్ళ ముందు అత్యంత సమీపంగానే ఆ పరమాత్మ అందుబాటులో ఉన్నప్పటికీ, అంటే శ్రీరామచంద్రుడు ముందు నడుస్తున్నారు, వెనుక లక్ష్మణస్వామి నడుస్తున్నారు, మధ్యలో మాయాశక్తి సీతామాయి ఉన్నారు. అంటే ఇక్కడ పరమాత్మ ఆత్మారామ, పరమాత్మ ఈశ్వర రామ అనుకుంటే, జీవాత్మ లక్ష్మణ స్వామి అనుకుంటే, మధ్యలో మాయాశక్తి అన్నమాట. చూడండి, అత్యంత సమీపంలో రామచంద్రుడు ఉన్నప్పటికీ లక్ష్మణ స్వామికి దర్శనము కలగడం లేదు. ఎందుకు? మాయ. ఇప్పుడు సపోజ్ మీరు వచ్చారు, మీకు ముందెలకు నేను తెర కట్టాను. ఇప్పుడు కూడా వివాహం కార్యాల్లో వధూవరులకి మధ్యలో తెర కడుతుంటాం. అంటే ఏంటి? పక్క పక్కనే ఉన్నారు, దాన్ని చూసుకొని వీళ్ళు లేదు, ఎందుకు మధ్యన తెర కట్టారు? ఈ విధంగా మనము మాయాబజార్లో ఒక సినిమాల్లో కూడా చూపెడుతుంటారు. ఈ మనం జరిగినవే సినిమాలు, కాకపోతే అంత ఉల్టాగా చేస్తున్నారు సినిమాలు ఇప్పుడు. కాబట్టి ఈ విధంగా ఆ ఈశ్వరుణ్ణి దర్శింపకుండా అడ్డుకున్నది ఏంటి? ఈ మాయా తెర. సో ఈ మాయా తెర నుండి మనం బయటపడడానికి పరిష్కార మార్గం అనేది భగవాన్ శ్రీకృష్ణుడు ఇప్పుడు చెప్తున్నారు. ఆ విధంగా వాళ్ళు పుణ్యాత్ములు, ఆ విధంగా ఎన్ని రకాల పుణ్యాత్ములు ఉన్నారు అంటే దాన్ని ఎన్ని విధములుగా భక్తులు ఉంటారని చెప్తున్నారు. అది రేపటి క్లాసులో మళ్ళీ పూర్తిగా మనము వ్యాఖ్యానం చూద్దాం.